జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం జూలై మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. దైనందిన జీవితానికి సంబంధించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్న కొన్ని మిశ్రమ ఫలితాల కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎంతో కాలంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి తగవులు సమసిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది. అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో మీ సంతాన సంబంధమైనటువంటి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం సఫలీకృతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ధనం ఎంత వచ్చినా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం లేదా ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందిని, కొరతను ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితిని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి దేవగురు బృహస్పతి యొక్క సంచారాన్ని తీసుకుంటే, ఈ రెండింటినీ క్రోడీకరిస్తే యోగదాయకమైనటువంటి ఫలితాల్లో కూడా కొన్ని ఒత్తిడితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయా లేదా ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయా అన్నటువంటి ఆలోచన మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విశేషవంతమైనటువంటి ప్రజా సంబంధ బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా శ్రమిస్తారు, కష్టపడతారు. యోగదాయకమైనటువంటి ఫలితాలను అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ యోగదాయకమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే మనం సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటామో, యోగదాయకమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో, సమీపమైనటువంటి సన్నిహితులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకూలవంతమైనటువంటి శత్రువుల యొక్క విశేషవంతమైనటువంటి అసూయ, రాగద్వేషాలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ తీవ్రమైనటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒక చిన్న ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు అవ్వచ్చు, శస్త్రచికిత్సలు అవ్వచ్చు. ఎంతో కాలంగా శరీరంలో ఉన్నటువంటి ఓ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని పట్టించుకోకపోవటం, ఆకస్మికంగా ఆ చిన్న ఆరోగ్య సమస్య కూడా ఇబ్బందికరంగా పరిగణించటం మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులని నమ్మి, విశ్వసించి ఎంతో కాలంగా పెట్టుబడులు పెట్టి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో భాగస్వామ్య వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి మాత్రం భాగస్వామ్యులతో ఏదైనా ఇబ్బంది రావటం, భాగస్వామ్య వ్యాపారాల్లో ఏవైనా సమస్యలు రావటం, తత్కారణంగా మీరు వారు విడిపడేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రకాలైనటువంటి మలుపులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ కాలానుగుణంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి సఫలీకృతమవుతాయా, ప్రతికూలవంతంగా పరిగణించాయా అన్నటువంటి విషయాన్ని మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉండబోతున్నటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు
మంచి ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీల్లో వీళ్ళకి సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అనునిత్యం లేదా ఏదైనా ఆదివారం పూట ప్రశస్తవంతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ ప్రత్యక్ష స్వరూపమైనటువంటి సూర్య భగవానుడికి రాగి చెంబులో నీటిని తీసుకొని అర్హ్యంగా వదిలిపెడుతూ ఉన్న ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని 27 సార్లు జపిస్తూ ఆ విశేషవంతమైనటువంటి సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెడుతూ ఉన్న ఆదిత్య హృదయాన్ని విశేషంగా పారాయణ చేస్తూ ఉన్న ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు, అనుకూల శత్రువుల వల్ల మనం కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహాకాలభైరవ రక్షని మెళ్ళో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు సంబంధమైనటువంటి స్థితిని మరింత సానుకూలం చేసుకోవటానికి గాను జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని అభిషేకం జరిగేటువంటి సమయంలో గనక దర్శనం గావిస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి యోగదాయకమైనటువంటి భాగ్యమాసంగా కూడా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. ఒకవైపు ఏమో గతించినటువంటి కాలంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి, ప్రత్యేకించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఎలాగో గోచార వశాత్తు జన్మరాశిలోనే సంచారం చేస్తూ, కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కొన్ని విచిత్రవంతమైనటువంటి మరుపులు తిరగబోతున్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి ఒకటి, సప్తమ భావం, 7వ భావం. ఇది వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితి. ఎంతో కాలంగా నిరాశ, నిస్పృహలతో కూడినటువంటి మీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా జీవితం మీద నిరాశ, నిస్పృహలే కాదు, భవిష్యత్ ఏమిటో అర్థమవ్వకుండా జీవన గమనం మొత్తం కూడా నిరాశ, నిస్పృహలతో పాటు జీవన గమనాన్ని మొత్తాన్ని కూడా రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నామనుకున్నటువంటి మీ యొక్క దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితంలో ఒక స్త్రీ లేదా పురుషుడి యొక్క ఆగమనం మీ జీవితాన్ని మార్చేసేటువంటి సంఘటనలు మీ దైనందిన జీవితంలో జరగబోతున్నాయి. తత్ఫలితంగా దీని యొక్క ప్రభావం మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పాత బకాయిలు తీర్చగలుగుతారు. ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి కొత్త రుణాలు మంజూరవుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం కానీ, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొత్త మార్పులు చేయటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. దైనందిన జీవితానికి సంబంధించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అనుకోవచ్చు. ప్రత్యేకించి వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సామాజికమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు కూడా దేశ కాలమాన పరిస్థితుల వల్ల వాళ్ళకి కొన్ని కష్టాలు, నష్టాలు దాపురించటం కారణంగానో ఏదో కారణంగా శత్రువులు కూడా మీ దరి చేరుతారు. మీ సహాయాన్ని కూడా అర్థించేటువంటి అవకాశం ఉంది. కాలం గొప్పది. భగవంతుడు మన చెంతనున్నాడు.
దైవం మానుష రూపేణ అన్నట్టుగా మీరు ఊహించినటువంటి విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మీకు ప్రమేయం లేనటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకోవటం వల్ల అనవసరంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాకుండా ఇతరులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా మీరు కల్పించుకోకపోవటమే మంచిది. దీని కారణంగా చాలా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వారికి సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య, వారికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, భవిష్యత్తు గురించి మీరు ఎంతో ఆలోచన చేస్తారు. వారికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదృష్టదాయకమైనటువంటి భాగ్యమాసంగా కూడా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలగటానికి తప్పనిసరిగా అవకాశం ఉంది. కానీ వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న కొన్ని రకాలైనటువంటి సమస్యలు అవ్వచ్చు, వాతావరణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి మార్పులు అవ్వచ్చు, మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, విరామం విశ్రాంతి లేకుండా శ్రమించటం, ఇది మీ మనసుని ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి అంశంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, శస్త్రచికిత్స సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా విరామం విశ్రాంతి తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకులకి ఈ మాసం మిశ్రమైనటువంటి ఫలితాలను కలిగి ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ప్రథమ శ్రేణిలో మీరు మార్కులను పొందుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు లేదా కళాశాలలో మీకు అనుకూలవంతమైనటువంటి సీట్లు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, అలాగే వివాహం కానటువంటి వధూవరులకు కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి మాసంగా మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి మిత్రుడు లేదా ఆప్తుడు, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీకు ఒక గొప్ప పదవిని మీరు పొందబోతున్నారన్నటువంటి వార్త మిమ్మల్ని ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. యోగదాయకమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను గురువారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా దేవగురు అయినటువంటి బృహస్పతి లేదా దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ ప్రభువుడు లేదా సాయినాథ ప్రభు, ఇటువంటి గురు సంబంధమైనటువంటి పరంపర ఉన్నటువంటి ఆలయానికి, మందిరానికి వెళ్ళి మారేడు ఫలాన్ని లేదా మారేడు కాయని గురు సంబంధమైనటువంటి ఆలయంలో ఉంచి ఇప్ప నూనెను దానం చేసిన, శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఉంచి, ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి మందిరంలో ఉంచినటువంటి ఆ మారేడు పండును తీసుకొచ్చి అనునిత్యం ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజిస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందడంతో పాటు మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు, ప్రగతి పదంలో ఉన్నప్పుడు, ఎన్నో సాధిస్తూ ఉన్నప్పుడు 1000 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ ప్రవాహాలు మీపైన కూడా ఎక్కువగా ఉన్నాయి. విశేషించి మహోన్నతమైనటువంటి కాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకోండి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మీ యొక్క జాతకంలో కనపడుతుంది. ప్రశస్తవంతమైనటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనం,
అదే కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎప్పుడైనా గురువారం పూట దక్షిణముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని దర్శనం చేసుకొని మారేడు దళాలని స్వామివారికి సమర్పించండి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. మరి గోచార వశాత్తు వ్యయస్థానంలో ఉన్నటువంటి దేవగురు యొక్క బృహస్పతి కాస్త ఆలోచనని ఆందోళనని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి మిథున రాశి జాతకులకి ఎప్పుడైతే దేవగురువు అయినటువంటి బృహస్పతి మన జాతకంలో, అది గోచార వశాత్తు అవ్వచ్చు, మరోలా అవ్వచ్చు, నీచలో ఉన్న వ్యయంలో ఉన్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి కొంచెం మనం కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపించటం, అర్థం చేసుకుంటారనుకుంటే అపార్థాలు చేసుకుంటూ ఉండటం, అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవితంలో ఏవో తెలియని కొన్ని ఎడబాట్లు ఏర్పడటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఎక్కడైతే చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో మనం యోగదాయకమైనటువంటి స్థితిగతులు పొందామో ఇప్పుడు ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి వ్యతిరేకతలతో కూడినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. అది ఆర్థికపరమైన అంశం అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు. ప్రతి అంశంలో కూడా ఏవో తెలియని ప్రతికూలతల్ని ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి దాఖలాలు మాత్రం తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. ఆర్థికపరమైన అంశాల్లో రేపటి గురించి ఆలోచించినటువంటి మీరు ఏనాడు ధన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఆర్థికంగా ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఊహకు కూడా అందనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, రుణదాతల నుండి ఒత్తిడులు వస్తాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానంతో ఉన్నటువంటి మీకు కూడా ఎప్పుడో తెలియకుండా చేసినటువంటి అప్పులు అవ్వచ్చు, మన వాళ్లే కదా అడగలేదన్నటువంటి అలుసుతో అవ్వచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ప్రతిబంధకాలు కాబోతున్నాయి. జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి, సమస్యలకి, ప్రతిబంధకాలకి కారణమయ్యేటువంటి సమస్యలుగా ఇవి దాపురించనున్నాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం అయితే ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే విపత్కరమైనటువంటి గ్రహగతులు మన యొక్క జాతకంలో నడుస్తున్నాయో గత జన్మకు సంబంధించినటువంటి ఆ పుణ్యకర్మలు అవ్వచ్చు, లేదా సాధారణ పరిస్థితుల్లో మంచి గ్రహాలు, శుభగ్రహాల యొక్క గడియల్లో మనం చేసినటువంటి పుణ్యకర్మలు అవ్వచ్చు, ఇప్పుడు మనకు అక్కర వస్తాయి. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో చేసినటువంటి మీ యొక్క విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పుణ్యకర్మలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. మనసు మొత్తం కూడా పరధ్యానంగా ఉంటుంది. భార్య, భర్త, కుటుంబం, జీవితం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యి ఉన్నటువంటి పరిస్థితిగా గోచరిస్తుంటుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఏం చెయ్యాలో పాలుపోదు. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తిని మారటం, ఉద్యోగాన్ని మారటం, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో తప్పనిసరిగా ఏవైనా మార్పులు చేకూరేటువంటి అవకాశం కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే మనకి ఎక్కువగా సత్కారాలు లభించాయో, సమాజం మనల్ని గుర్తించిందో ఎందుకో తెలియదు, ఈనాడు ఎక్కడైతే మనం సత్కరించబడ్డామో, ఎవరి చేత మనం గుర్తించబడ్డామో అలాంటి కొన్ని చోట్ల మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి సంఘటనలు. ఇది మనం అవమానకరంగా మనం భావిస్తూ ఉన్నప్పటికీ కూడా దైనందిన జీవితంలో గ్రహగతుల యొక్క అనుకూలత లేకపోతే దైనందిన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలు ఇవి. కానీ భగవంతుడు ఉన్నాడు, కాలం ఉంది. మీరు గతంలో చేసిన పుణ్యకర్మలు అక్కడికి వస్తాయి. మీ యొక్క సచీలతని నిరూపించుకుంటారు. నిజాయితీతో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూనే ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంతో, స్థైర్యంతో ఎదుర్కోవటంతో పాటు యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు సాధించేటువంటి అవకాశం మాత్రం
కనపడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులే కాదు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేయవలసినటువంటి అంశం. అర్థాలు అపార్థాలు అవ్వకుండా, అపోహలు అపార్థాలు రాకుండా జాగరూకతతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి బంధం అవ్వచ్చు. కళ్యాణ గడియల కోసం ఆరాటపడుతున్న వాళ్ళు కొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి తీవ్రమైనటువంటి ప్రతిఘటన కారణంగా కాస్త ఆశాభంగం అవ్వచ్చు. కానీ మళ్ళీ సమీపమైన భవిష్యత్తులో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. మీ గ్రామంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని పరమేశ్వరుణ్ణి ప్రాతకాలంలో అవ్వచ్చు, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాల్లో అవ్వచ్చు, పరమేశ్వరుడికి గనక విశేషవంతమైనటువంటి గోక్షీరంతో అఘోర పాశుపతం చేత లేదా మహాపాశుపతం చేత పరమేశ్వరుడికి అభిషేక క్రతువును నిర్వహించండి. జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. గురు సంబంధమైనటువంటి చరిత, సద్గురు చరితని, గురు సంబంధమైనటువంటి స్థితిగతులని అనుసరించి పారాయణ చేయండి. సప్తాహం 7 రోజుల పాటు సద్గురువుల యొక్క చరితని పారాయణ చేసిన అవధూతలు, గురువులు, విశేషవంతమైనటువంటి యోగ పురుషుల యొక్క చరితను చదివిన జాతకంలో యోగదాయకమైనటువంటి గురుబలం వస్తుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంటి ప్రాంగణంలో ఈ మాసంలో తప్పనిసరిగా మిథున రాశి జాతకులు ఏదైనా గురు సంబంధమైనటువంటి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఉత్తర గోడ మీద ఉంచి దక్షిణముఖంగా ఉంచేటువంటి ప్రయత్నం చేసి ప్రతి గురువారం కూడా పసుపు పచ్చని పుష్పాల చేత పూజించేటువంటి ప్రయత్నం చేయండి. గంధము పుష్పాల చేత గురు సంబంధమైనటువంటి అవతార పురుషులకు కనుక పూజాది క్రతువులు జరిపితే యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి, సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, విధి వాక్కైనా విఫలమవుతుంది కానీ సద్గురు వాక్కు సత్యం కాకుండా పోదు. కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం ఆదిత్యుడికి సంబంధించింది. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు సూర్యభగవానుడు. మరోవైపు అష్టమ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి, అందులో కూడా కాస్త వక్రగమనం. ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎంతో కాలంగా గతించినటువంటి 1.5 సంవత్సరానికి అటు ఇటుగా విశేషవంతమైనటువంటి అష్టమ భావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, విశేషించి వీటిలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని, ప్రతిబంధకాలని మనం పొందుతూ ఉన్నాం. మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ రవి సంబంధమైనటువంటి ఫలితం ఏం చెప్పబోతుంది? వీటి రెండింటినీ క్రోడీకరించుకుంటే ఏవైనా ప్రతికూలతలు కానీ అనుకూలతలు కానీ ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి. ఎంతో కాలంగా స్థానబలాన్ని కోల్పోయాం, యోగాన్ని కోల్పోయాం, అపజయం పాలయం, ఇబ్బందులు, ప్రతిబంధకాల్లో జీవితం ఉందని నిరాశ, నిస్పృహలు చెందేటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పరంగా, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని పొందబోతున్నారు. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పూర్వీకులకు సంబంధించినటువంటి ఆశస్సుల వల్ల వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వారసత్వంగా మీకు లభించవలసినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా మీకు లభించి తీరుతాయి.
యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మాసాలు మారిపోతున్నాయి, సంవత్సరం మారిపోయినా జీవన గమనం మారట్లేదన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు కాలం మేలు చేయబోతుంది. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీ ముందుంచబోతుంది. ఈ అవకాశం ఖచ్చితంగా మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతులకి కారణం కావటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శరీరంలో ఏనాడు మనం అనుకోనటువంటివి, నిర్లక్ష్యం వహించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఖనిజ లవణాలు, విటమిన్లు, మినరల్స్, హార్మోన్స్, వీటికి సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు లేదా ఇన్బ్యాలెన్స్ కారణంగా కొంచెం మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది. యోగదాయకమైనటువంటి విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి రంగాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి జాతకుల ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఉన్నతమైనటువంటి విద్యకు సంబంధించవచ్చు, చేస్తున్న వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, ఉన్నతి తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు, భాగస్వామ్యం లేదా భాగస్వామ్య వ్యాపారం లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నటువంటి మీ యొక్క లక్ష్యం సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళ యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది. ఒకరి యొక్క జీవన గమనంలో బాగుంది అనుకుంటే మరొకరి జీవన గమనంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని మీరు అనుకుంటారు. విరామం, విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంచెం ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకులకి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి పోటీ పరీక్షల్లో కనుక పాల్గొన్నట్లయితే అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందుతారు. యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు. అయితే రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని పరీక్షకు నిలబడి భవిష్యత్తులో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. పెద్దలు చెబుతూ ఉంటారు, నవగ్రహాలన్నింటిలో కూడా శని మాత్రమే ఈశ్వరతత్వం ఉన్నటువంటి గ్రహం. శనికి ఈశ్వరతత్వాన్ని ప్రసాదించినటువంటి కాలభైరవుణ్ణి ఉపాసన చేసిన, కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహత లభించిన శని సంబంధమైనటువంటి ఈతి బాధలు ఉండవు. అందుకే ప్రతి శనివారం పూట కూడా విశేషించి కాలభైరవ అష్టకాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాలభైరవ రక్షని ధరింపచేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాలు ఉన్నట్టయితే నువ్వుల నూనెను దీపారాధన పెట్టుకోవడానికి అటువంటి ఆలయ మందిర ప్రాంగణాల్లో దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఇటువంటి విపత్కరమైనటువంటి దశలు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో భైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ప్రత్యేకించి కాలభైరవ స్వరూపంగా వాటిని గనక మనం భావన చేస్తూ శనివారం పూట విశేషించి గోధుమ పిండితో తీయని చపాతీలను చేసి వాటికి ఆహారంగా వేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్నటువంటి ప్రతికూలవంతమైనటువంటి దశలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ద్వితీయ స్థాన వాక్స్థానంలో ఉన్నటువంటి కేతు సంబంధమైన స్థితి ఒకవైపు, కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన స్థితి. వీటిని మనం ఎట్లాగా క్రోడీకరించాలి?
జీవన గమనంలో చెయ్యని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకుంటున్నటువంటి మీరు జీవితంలో ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జాతకం నడుస్తోంది. అంతా బాగుంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం, సంతోషకరంగా ఉన్నామని మనం అనుకోవటమే తప్ప ఏవో తెలియని అపోహలు, అపార్థాలు, అపనిందలకు సంబంధించిన మానసికమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి స్థితిగతి ఉన్నటువంటి పరిస్థితిగా గత 3-4 మాసాలను మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఎప్పుడైతే వాక్స్థానం, ధనస్థానంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి ఉంటుందో కొన్ని విషయాల్లో అనుకూలంగాను, మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగాను ఉంటూ ఉంటుంది. మొత్తానికి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు అవ్వచ్చు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాలు అవ్వచ్చు, వీటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేదా అంటే తప్పకుండా యోగదాయకమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడ్డాం, దెబ్బతిన్నాం, జీవన గమనంలో మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలమో లేదోనన్న సంఘర్షణతో కూడిన జీవన విధానం ఏదైతే ఉందో వీటిలో సానుకూలవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. పాత మిత్రుల యొక్క కలయిక వల్ల, మీ జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పునఃసహాయ సహకారాల వల్ల జీవితంలో మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిగతికి తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల తప్పకుండా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాల్లో ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎంతో కాలాన్ని కోల్పోయాం, ఎంతో ధనాన్ని కోల్పోయాం, మానసికమైనటువంటి సంఘర్షణ పొందాం. జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని ఛేదించాలి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి, సానుకూలవంతమైనటువంటి అంశాలకు కారణమవుతాయి. జీవన గమనంలో చాలా గొప్ప స్థితిలోకి మీరు వెళ్ళటానికి సానుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఒక స్త్రీ లేదా పురుషుడు, మీ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు, వీళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీ జీవితం మారిపోయేటువంటి కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టబోతుందంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పాత రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇతరత్ర సంస్థల నుండి కొత్త రుణాలని కూడా చేయగలుగుతారు. కొత్త వ్యవస్థకి వ్యవస్థీకృతం లేదా శ్రీకారం చుట్టడం, చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టడం, ఉన్నటువంటి వృత్తి ఉద్యోగంలో బదిలీ కోసం, ఉన్నతమైనటువంటి పదోన్నతి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పనిసరిగానే ఇవన్నీ అనుకూలవంతమవుతాయి. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవుతారు, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది, వ్యాపారంలో కొత్త మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలన్నింటినీ కూడా అధిగమించి ఏదో చేయాలి, సాధించాలని తపన పడేటువంటి మీకు యోగదాయకమైనటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా యోగదాయకమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. కళ్యాణ గడియలు దగ్గర పడేటట్టుగా కొన్ని పరిస్థితులు సూచిస్తూ ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓర్పు నేర్పు చేత యోగదాయకమైనటువంటి స్థితిని తప్పనిసరిగా మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా
జాతకంలో దైవబలమో గురుబలమో ఉంటే చాలా ప్రతికూలవంతమైనటువంటి దుస్సంఘటనలు జరుగుతున్న అవలీలగా వాటిని దాటేయచ్చు. కొన్ని రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోగదాయకమైనటువంటి పరిస్థితులు రావడానికి మహోన్నతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మీ జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా యోగదాయకమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మహోన్నతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ చెన్నకేశవుడు లేదా లక్ష్మీ నారసింహ ప్రభు ఇటువంటి విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపాలే కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసిమాల స్వామివారికి అందజేయండి. యోగదాయకమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి విషయాలు మరింతగా యోగించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది. కానీ జన్మరాశిలో కేతు సంబంధమైన స్థితి. కొంతకాలంగా విచిత్రవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూస్తూనే ఉంటాం. అనుకున్న పనులు అవ్వకపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాలు స్తంభించిపోవటం, ఏమవుతుందో ఏమిటోనన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది. నిజమే. కానీ ఈ మాసంలో వచ్చేటువంటి ఈ అనుకూలవంతమైనటువంటి గ్రహగతులను బట్టి చూస్తే ఏమవుతుందంటే ఎంతో కాలంగా పూర్తి కానటువంటి పనులన్నీ కూడా సానుకూలవంతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కొనసాగుతూ ఉంటుంది. జీవన గమనంలో మాసాలు మారిపోతున్న, సంవత్సరాలు మారిపోతున్న, మీకు సంబంధించినటువంటి కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోవటం, జీవితమే స్తంభించిపోయిందన్నట్టుగా కొన్ని సంవత్సరాల తరబడిగా మీరు వేచి చూస్తున్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం. ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి వ్యవస్థలు, చట్టపరమైనటువంటి అంశాలు, ఇటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో కాలంగా అవి గనక పెండింగ్లో ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి మీరు బయటపడతారు. యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తం అయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం, మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి ఆందోళన చెందటం, ఇదే సందర్భంలో ఎప్పుడైతే మానసికంగా మనసులో అలజడులు ఉంటాయో మన చుట్టూ ఉన్న సన్నిహితుల్ని, శ్రేయోభిలాషులను కూడా మనం అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి మీ శ్రేయస్సును కోరేటువంటి, మీ మంచిని కోరేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. అవును, మీ దైనందిన జీవితంలో ఎవరైతే మీ శ్రేయస్సును కోరుతారో, మీ యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి మంచి మనుషులు ఉంటారో వారితో ఏదో కారణంగా కఠినమైనటువంటి సంభాషణ కారణంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కూడా మీరు పొందుతూ ఉంటారు. వాస్తవికంగా ఈ కలియుగంలో ధనం మూలం ఇదం జగత్ అన్నటువంటి విధంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంబంధ బాంధవ్యం వెనక కూడా ధనమే ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్నో, మీకు సంబంధించిన స్థితిగతును మీరు ఉన్నతమైనటువంటి స్థితి అలంకరిస్తే చూడాలనో కొంతమంది ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనుకుంటూ ఉంటారు. ఏదో కారణంగా మీరు వాళ్ళని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని కఠినమైనటువంటి పదజాలం వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రత్యేకించి ఎప్పుడో చేసినటువంటి కొన్ని రుణాలు, బకాయిలు, వీటిని తీర్చటంలో ఆలస్యం అవటం, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, రుణ సంబంధమైనటువంటి ఒత్తిడిలు అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక
సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉండే అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకించి న్యాయపరమైన, చట్టపరమైన, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన విషయాలు ఏ వచ్చినా కూడా మీకు అనుకూలంగా పరిష్కారం చేయబడతాయంటూ ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబానికి ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి పెద్దలు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కుటుంబంలో జీవిత భాగస్వామి లేదా వ్యాపారంలో వ్యాపార భాగస్వాముల యొక్క అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా మీ దైనందిన జీవితంలో కాస్త మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు మీరేదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలవంతమైనటువంటి వనరులని మీరు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళకు సంబంధించిన స్థితిగతుల కోసం మీరు ఎంతో ఆలోచిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ దీర్ఘకాలికంగా శారీరక శ్రమ ఎంతున్నా పర్వాలేదు, కానీ పెద్దలు చెప్తున్నట్టుగా ఎప్పుడైతే మానసిక సంఘర్షణ, మానసికమైనటువంటి శ్రమ అధికంగా పడుతుంటామో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహల కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి మీరు కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు, మీ మనసులో ఉన్నటువంటి బాధని, భావనని ఎవరికీ చెప్పుకోలేక సంఘర్షణ పొందుతూ తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎప్పుడైతే మనసులో బాధలు కలుగుతుంటాయో, విపరీతమైనటువంటి భావోద్వేగానికి మనం లోనవుతూ ఉంటామో, మన వాళ్ళు అనుకున్న శ్రేయోభిలాషులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, వాళ్లతో కొన్ని బాధలని చెప్పుకుంటే వాటికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా భావోద్వేగాలకు లోనై వాటిని మీరే పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల మరింత సంఘర్షణ పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనా సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రాదు అనుకున్నటువంటి ధనం వస్తుంది. స్థిర చరాస్తుల విషయంలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వాళ్ళు, శత్రువర్గం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కాలానుగుణంగా వాళ్ళలో మంచి మార్పు రావటము, మీతో అవసరం ఏర్పడటము, తప్పనిసరిగా మీతో సంధి చేసుకుంటారు. శత్రువుల మీద కూడా జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి ఒక అమూల్యమైనటువంటి అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది మానసిక స్థైర్యానికి కారణమవుతుంది. విశేషించి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మానసికమైనటువంటి సంఘర్షణని కాస్త పక్కన పెడితే దీర్ఘకాలికంగా జీవిత లక్ష్యాన్ని కూడా చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ దైనందిన జీవితంలో కలగబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనే కంటే కూడా మానసికమైనటువంటి సంఘర్షణల కారణంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ప్రతిబంధకాలు అవ్వచ్చు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మాతాపితృ స్థానంలో ఉన్నవాళ్ళు, కుటుంబానికి యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. వారి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కించిత్ ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి విద్యార్థులకి సానుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో మంచి వధువు లేదా వరుడు లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. రాజకీయపరమైన, ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవులు, జనాకర్షణమైనటువంటి పదవులు ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా దైనందిన జీవితంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి స్థితి గ్రహగతులు
ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నటువంటి కారణంగా వేగవంతమైనటువంటి చర్యలు మానటం, ఎవరు మనవారు ఎవరి తనవారో తెలుసుకొని విచక్షణతో ప్రవర్తించటం చెప్పదగిన సూచన. గోచారవశాత్తు ఉన్నటువంటి రాహుకేతు సంచార స్థితి అవ్వచ్చు, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రంలో వచ్చినటువంటి బుధ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు. వీటిని సానుకూలవంతంగా మలుచుకుంటే మీరు ఊహించనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా గొప్పగా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి పర్వదినం రోజు అమ్మవారిని స్వామివారిని దర్శించిన, అభిషేక క్రతువులో పాల్గొన్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఎందుకంటే సుమారు 18 మాసాల యోగదాయకంలో జన్మరాశిలో కేతు సంబంధమైనటువంటి సంచార స్థితి అన్నటువంటిది మీ యొక్క జన్మజాతకంలో జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సూచన చేయటమైంది. ప్రత్యేకించి మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరించండి. విశేషవంతమైనటువంటి అసూయ, రాగద్వేషాలు, నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా మీకు కనపడేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తులా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఒకవైపేమో పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క గమనం, అది కూడా వక్రగమనం. మరోవైపు గోచార పరిస్థితులు ఓ రకంగా ఉంటే, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. తులారాశి జాతకులకి యోగదాయకమైనటువంటి కాలం నడుస్తుంది. ఎంతో కాలంగా నేను చెబుతూ ఉన్నటువంటి మాట, గోచార పరిస్థితులకే కాదు, ఎవరికి అంతుబట్టనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి తులారాశి వారి యొక్క జాతకంలో నడుస్తుంది అనటంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మీరు సాధిస్తారు. ఇప్పటి వరకు స్థిరత్వం లేనటువంటి వృత్తి ఉద్యోగం లేనటువంటి మీకు స్థిరమైనటువంటి ఉద్యోగం తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం ఉంది. కార్యాలయంలో పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు పొందుతారు. సహచర ఉద్యోగుల యొక్క తోడ్పాటు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పనిసరిగా మీకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి స్థాన చలనానికి ఎక్కువగా సంభావ్యత ఉంది. మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతం అవ్వచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, మీకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకోవటం, వాటిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం అనివార్యమయ్యేటువంటి అవకాశం కలుగుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. దైనందిన జీవితానికి సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే కలుగుతూ ఉంటాయో, అదే సందర్భంలో మనమంటే గిట్టని వాళ్ళు, పైగా మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులతో కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు. మీ దైనందిన జీవితంలో ఎవరైతే మీ రక్త సంబంధికులు, సహోదర సహోదరి వర్గంగా భావన చేస్తుంటారో వారికి మీకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని విషయాల్లో మీరు సాధించేటువంటి ప్రగతిని చూసో, మీ అభివృద్ధిని చూసో వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయటమో, మీకు వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది కలగటమో జరిగేటువంటి అవకాశం ఉంది. మానసికంగా మీరు చాలా బాధపడతారు. సన్నిహితమైన వ్యక్తులు మనం ఏదైనా సాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొప్పగా చూడాలి తప్ప మన యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆటంకం కారాదు. కానీ కొన్ని విషయాల్లో రక్త సంబంధీకుల వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా భగవంతుడున్నాడనో, కాలం ఉందనో, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ స్వయం కృషి చేత ఇంతకాలం సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలకు తోడు మరిన్ని అద్భుతాలను మీరు సాధించబోతున్నారు. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం,
భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గ్రంథులకు సంబంధించినటువంటి ఏదైనా ఆరోగ్య సమస్య గనక మీ శరీరంలో వస్తే అది ఎంత చిన్నదైనప్పటికీ కూడా వైద్య సంబంధమైనటువంటి తక్షణ సహకారం తీసుకోవటం చెప్పదగిన సూచన. దీర్ఘకాలికంగా కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేయటం వల్ల అవి శస్త్రచికిత్స వరకు వెళ్ళొచ్చు. ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి చర్యగా మనం చెప్పచ్చు. కొన్ని విషయాల్లో నమ్మినటువంటి వ్యక్తులు, విశ్వసించినటువంటి వ్యక్తులు, మనవాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మాట తప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానసికంగా ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి అద్భుతంగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు అవ్వచ్చు, పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి యోగదాయకంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. విశేషించి కళ్యాణ గడియల కోసం ఎదురు చూస్తున్న వధూవరులకి అనుకూలవంతమైనటువంటి కాలం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి దశలు జరుగుతున్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతో కాలంగా ఈ రాశి జాతకులకి నేను చెబుతున్నటువంటి అంశం, రాజయోగ కారకమైనటువంటి దశలు మీ యొక్క జాతకంలో నడుస్తూ ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా యోగదాయకమైనటువంటి రెట్టింపు ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మరింతగా పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ఇలవేల్పు కరుణ ఉంటే చాలు, జాతకంలోని ఇబ్బందికరమైనటువంటి గ్రహగతులు సైతం సానుకూలంగా మార్చగలిగినటువంటి స్థితి ఇలవేల్పు దేవతా స్వరూపాలకి తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి మీరు నివాసం ఉంటున్నటువంటి గృహము లేదా ఇల్లు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఏదైనా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు ఉన్నట్టయితే అమ్మవారికి చేసేటువంటి పాల పొంగళ్ళు, అమ్మవారికి వేసేటువంటి నిమ్మ ఫలాల యొక్క మాల విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ప్రభావాలకు కారణమవుతుంటాయి. మన ఇంట్లో వాస్తు దోషం ఉండొచ్చు, జాతకంలో గ్రహగతుల వల్ల దోషం ఉండవచ్చు, ధనం నిలబడలేకపోతుండొచ్చు, విపత్కరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ మీ గృహము లేదా ఉన్నటువంటి స్థానానికి సమీపంలోని గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే చాలు, జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. ఒకవైపేమో చతుర్థ భావంలోని అర్ధాష్టమ శని ప్రభావం, మరోవైపేమో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రవికి సంబంధించిన ఫలితం. చాలా కాలంగా అందరూ అనుకుంటూ ఉంటారు అర్ధాష్టమ శని ప్రభావం అన్నటువంటిది తీవ్రంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయేమో, సమస్యలు, విపత్కరమైనటువంటి స్థితిగతులు. కానీ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే గడిచినటువంటి ఒక మాసం లేదా అటు ఇటుగా గోచార వశాత్తు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహగతుల యొక్క చూపు మొత్తం వృశ్చిక రాశి మీద ఉంది. జీవన గమనంలో కొన్ని సంవత్సరాలు, పదుల సంవత్సరాలు, వందల సంవత్సరాలకు మాత్రమే ఏర్పడగలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి గ్రహగతులు అవ్వచ్చు, వీక్షణలు అవ్వచ్చు, వృశ్చిక రాశికి సంబంధించిన గోచార పరిస్థితుల్లో ప్రస్తుతానికి అలాంటి భావనలు ఉన్నాయి. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, జీవితం అయిపోయింది, ఇంకేమీ చేయలేకపోతున్నాం, విపత్కరమైనటువంటి స్థితిగతుల్లో జీవితంతో ప్రతి సందర్భంలో కూడా రాజీపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకున్నటువంటి మీకు కాలము, భగవంతుడు తోడై వచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టబోతుంది.
మీ యొక్క ఆర్థికపరమైన అంశాలు మారిపోతాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు, అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు దూరం అయిపోయి జీవన గమనంలో యోగదాయకమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి ఒక భాగ్య మాసంగా ఈ మాసాన్ని మనం పేర్కొనవచ్చు. దైనందిన జీవితంలో దైవం మానుష రూపేణ అంటూ భగవంతుడే మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తున్నాడేమో, కాలం మనకు అనుకూలంగా మారుతుందేమో, ఎంతో కాలంగా మనం పడ్డటువంటి వేదన మానసికమైనటువంటి సంఘర్షణలన్నీ కూడా దూరం అయిపోయి జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతికి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి అవకాశం మన జీవితాన్ని మలుపు తిప్పుకోబోతుందేమో అన్నట్టుగా పరిస్థితులు ఉండబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అర్ధాష్టమ శని ప్రభావం, చతుర్థ భావంలోని శని భగవానుడి యొక్క స్థితి వల్ల ఇంట బయట మానసిక సంఘర్షణలు ఉంటాయేమో. ఓ రకంగా దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఓవైపు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటే మరోవైపు కుటుంబానికి సంబంధించిన గ్రహ సంబంధమైనటువంటి స్థానంలో మానసికమైనటువంటి సంఘర్షణలు, వాహనం రిపేర్లు రావటం, గృహంలో రిపేర్లు రావటం, ఎన్నో రకాలైనటువంటి వస్తువులు లేదా గృహాన్ని మరమ్మత్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిస్థితులు, కొన్ని రహస్యకరమైనటువంటి ఒప్పందాలని మీకు తెలియకుండానే మీరు బహిర్గతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో సానుకూలవంతంగా ఉండవలసినటువంటి స్థితిగతుల్లో అర్థాలు, అపార్థాలు, అపోహలు, అపార్థాలు ఇవన్నీ కూడా పెరుగుతూ పోతూ కొంత మానసికమైనటువంటి సంఘర్షణకి మాత్రం మీరు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవైపు ఏమో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితులు, అది వ్యక్తిగతంగా వృత్తి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి తీసుకువెళుతూ ఉంటే, మరోవైపు మీరు అనుకున్నట్టుగానే చతుర్థ భావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి లేదా వక్రగమనం ప్రత్యేకించి మీ కుటుంబ స్థానం, గృహస్థానంలో కొన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది. ఒక్కోసారి అనుకుంటారు, జీవితం ఎంత విచిత్రవంతమైంది, మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, సంతోషం దుఃఖం ఏకకాలంలో కలుగుతూ ఉంటే మీరు స్థిత ప్రజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో మీరు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి జాతకులకి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో యోగదాయకమైనటువంటి స్థితిగతులు, జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని రాబోతుంది. ఈ అవకాశాన్ని గనక తప్పించుకోగలిగితే మాత్రం మళ్ళీ యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు. ఏది ఏమైనా దైనందిన జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ఆహారం నిద్ర సమన్వయం లేకపోవటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి శ్రమ, దూర ప్రాంత ప్రయాణాలు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విద్యార్థులకు యువదాయకమైనటువంటి ఫలితం, ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం ఉంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త పదవులు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శని అవ్వచ్చు, శని భగవానుడి యొక్క సంచార స్థితి ఇబ్బంది కలిగించేటువంటి దశల్లో పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం తప్ప మనకు వేరొక మార్గం లేదు. విశేషవంతమైన పరమేశ్వరుణ్ణి సిద్ధ గంధంతోనూ
విభూతి భస్మంతోనూ అర్చన చేసిన మహోన్నతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క స్ఫటికలింగం అవ్వచ్చు, రసలింగం అవ్వచ్చు, ఇంటి ప్రాంగణంలో ఉంచి విశేషవంతంగా ఒక విశేషవంతమైనటువంటి మారేడు దళం, శుద్ధ జలం, విభూతి భస్వం చేత అనునిత్యం అభిషేక క్రతువు నిర్వహణ చేస్తూ ఉంటే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడి యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి వీక్షణ వల్ల యోగదాయకమైనటువంటి శుభగతులన్నీ కూడా మీ దైనందిన జీవితంలో రాబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. మిశ్రమైనటువంటి ఫలితాలేమో గోచార పరిస్థితుల వల్ల ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి క్రోడీకరించి చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా కొన్ని అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం నిర్వచించవచ్చు. దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి, జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితులను పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మాత్రం కొంతమంది అనుకూల శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో మీ వ్యాపార సంబంధమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో కొంతమంది శత్రువులు కుట్ర చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ వ్యాపారాన్ని గండికొట్టడం లేదా అధికార సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఎంతోమంది వ్యక్తులకి అతి మంచితనం చేత, నిజాయితీ చేత సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి కారణం మీరైతే, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చినటువంటి తర్వాత వాళ్ళే మీకు పోటీదారులు అవుతారు, వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. మీ అభివృద్ధికి వాళ్ళే ఆటంకంగా మారటం మీరు జీర్ణించుకోలేనటువంటి అంశం. ఈ కలియుగంలో అపాత్రాధానం చేయటం వల్ల వచ్చినటువంటి విపత్కరమైనటువంటి ఫలితమే ఇదేమో అన్నట్టుగా జీవన గమనంలో మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతాయి. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక, తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల జీవన గమనంలో ఎన్నో ఇబ్బందులని, సమస్యలని, ప్రతిబంధకాల్ని పొందినటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కుటుంబంలో శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. కళ్యాణం కానటువంటి వ్యక్తుల కోసం అవ్వచ్చు, ఒక దైవ సంబంధమైనటువంటి శుభకార్యం అవ్వచ్చు, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఒక శుభకార్య సంబంధమైనటువంటి ప్రస్తావన కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అంశం. మీ కుటుంబంలో జరగబోయే ఈ శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల మీ దైనందిన జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి, యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సమాజంలో మీ యొక్క స్థాయి పెరగటం, ఆర్థిక స్థితిగతులు పెరగటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అంశం ఉంది. మరోసారి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉన్న ప్రతిసారి మీ అనుకూల శత్రువులు మీ వల్ల గతంలో మేలును పొందినటువంటి వ్యక్తులే మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా వాళ్ళు అడ్డు నిలుస్తారు. అకారణంగా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఏదో కారణంగా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ, వీటి కారణంగా మీరు చేసే ప్రతి వృత్తి,
మీరు చేసే ప్రతి వ్యాపారం, ప్రతి పనిలో కూడా అవరోధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి కుటుంబంలో యజమాని స్థానంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో, మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఎటువంటి పరిణామాలకి దావిస్తుందోనని పెద్దలు కంగారు పడతారు, ఆందోళన పడతారు. ఈ కారణంగా వారు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మీరు పెడచెవిన పెట్టడం వల్ల, లెక్క చేయకపోవటం వల్ల పెద్దల యొక్క ఆగ్రహానికి కూడా మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కారణంగా పెద్దలతో, కుటుంబ సభ్యులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు గనక సరిగ్గా లేకపోయినట్టయితే మరిన్ని మానసికమైన సంఘర్షణలకు కారణమై ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు, అనుకూలవంతంగా ఉంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన విధానం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జీవన గమనానికి సంబంధించి మరిన్ని ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్న ఈ నరఘోష, నరదిష్టి, నరపీడలే మీకు అవరోధంగా ఉంటున్నాయి. ఇక విద్యార్థులకు సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైన కాలం, రాజకీయపరమైన రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి కొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు. పోటీ ప్రపంచంలో మీకు మీరుగా కొంతమంది వ్యక్తుల్ని, మీకంటే స్థాయి తక్కువ వాళ్ళని మీకు పోటీగా తయారు చేసుకుంటారు. ఈ అసహజమైనటువంటి పోటీ కారణంగా మీకు దక్కవలసినటువంటి సముచిత స్థానం దక్కటంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత మనం కోల్పోతూ ఉన్నప్పుడు ఆ గణపతిని గనక ఆరాధన చేస్తే మహోన్నతమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. విశేషించినటువంటి తాంత్రిక విధానాలు ఏం చెప్తాయంటే, అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాలను వేసిన, గణపతి స్వరూపానికి గరికమాలను వేసి తెల్ల జిల్లేడు పత్రాలని, తెల్ల జిల్లేడు పుష్పాలని స్వామివారికి విశేషంగా అర్పణ చేస్తూ, గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు అవ్వచ్చు, లేదా అటుకులు బెల్లాన్ని నివేదన చేస్తూ విశేషవంతమైన సోమవారం పూట కానీ బుధవారం కానీ గణపతిని ఈ విధంగా విశేషంగా ఆరాధన చేస్తున్న, గరికమాలను సమర్పిస్తూ ఉన్న జాతకంలోని సమస్తమైన విఘ్నాలు తొలగిపోతాయి. ఈ శత్రు సంబంధమైనటువంటి బాధలు నివృత్తి అవుతాయి. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, కాలభైరవ వృక్షని మెడలో ధరింపజేసుకోవటం వల్ల అసూయ, రాగద్వేషాలతో పాటు ఈ శత్రు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలోని శని భగవానుడి సంచారం, ఏలినాటి శని ఫలితం ఒకటి. మళ్ళీ ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం కూడా శని సంబంధమైనటువంటి తీవ్రత. ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయా లేదా అంటే, మకర రాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా మనకు సూచిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మీకు త్రుటిలో అవకాశాలు కోల్పోయినట్టుగాను, అనుకూలవంతమైనటువంటి జీవిత లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తుంటే సఫలీకృతం కావట్లేదన్న భావన, ఆర్థికపరమైన అంశాలు,
ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, జీవితానికి సంబంధించిన భవిష్యత్తు, ఇవన్నీ కూడా తీవ్రతరమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరు ఉంటారు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో నీ జీవితం ఉంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలే పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో జీవన గమనంలో మీరు తీసుకునే నిర్ణయాలు, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా మీరు సమస్యల్ని సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సులభంగా పరిష్కారం అవ్వవలసినటువంటి సమస్యని భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా సంక్లిష్టం చేసుకోవటం, ఆ సమస్యలు పరిష్కార దశకు చేరుకోలేకపోవటం కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. చక్కగా సమన్వయంగా నడిచిపోతున్న దాంపత్య జీవిత సంబంధమైనటువంటి విషయంలో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులతో మీరు వ్యవహరించే తీరులో మార్పు రావటం వాళ్లతో వాగ్వివాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం అవ్వచ్చు, కుటుంబంలో ప్రేమ అనురాగంతో ఉన్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు మీ కఠినమైన నిర్ణయాల వల్ల అవ్వచ్చు, సంభాషణ వల్ల అవ్వచ్చు, వీటిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంబంధ బాంధవ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా అదుపులో ఉంచి మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, పాత రుణాలు తీర్చివేయగలుగుతారు. ఆర్థిక సంస్థల నుంచి అవ్వచ్చు, బ్యాంకుల నుంచి అవ్వచ్చు, మళ్ళీ రుణాలని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి తీవ్రత కారణంగా శరీరం మీద దీని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం, విపరీతమైనటువంటి డీహైడ్రేషన్కి శరీరం గురవ్వటం, శరీరానికి సంబంధించినటువంటి వృక్కములు అంటే కిడ్నీలు, ప్రత్యేకించి మృదులాస్థితో తయారైనటువంటి హృదయం, కాలేయం లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాల మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలని నిర్లక్ష్యం చేయటం వల్ల, వాటిని పట్టించుకోకపోవటం వల్ల అది మరిన్ని ఇబ్బందులకు కారణమవటం, ఇబ్బందికరమించేటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి పరిస్థితి, తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, తల్లిదండ్రులు, కుటుంబం, జీవితం, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణం కాబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జీవిత లక్ష్యాన్ని సాధించాలనో, త్రుటిలో తప్పించుకున్నటువంటి అదృష్టాన్ని మళ్ళీ వెతికి పట్టుకోవడంలోనూ మీరు మళ్ళీ విజయవంతమవుతారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవన గమనంలో పోరాట పటిమ చేత, మొండితనం చేత, పట్టుదల చేత మీరు చేసే కొన్ని రకాలైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మీ మాటల చేత, చేష్టల చేత, కఠినమైనటువంటి సంభాషణ చేత కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదాన్ని తెచ్చుకునేటువంటి అంశం ఉంది. దీన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే అన్నీ కూడా సానుకూలవంతంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విద్యార్థులకు బాగుంది, యోగదాయకమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ పదవీ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి జనాకర్షణ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయి. కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సమీపమైనటువంటి భవిష్యత్తులో కలగనున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి లక్ష్మీనారాయణుణ్ణి లేదా మహాలక్ష్మి అమ్మవారిని, విష్ణుమూర్తిని కలిపి ఆరాధన చేస్తే యోగదాయకంగా ఉంటుంది.
ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అభిషేక క్రతువు కంటే ముందు నువ్వుల నూనెతో స్వామివారి శరీరాన్ని మర్దన చేసి అభిషేక అనంతరం చందన అలంకారాన్ని చేయించిన, ప్రత్యేకించి హనుమంతుల వారికి కదలి అర్చన 108 అరటిపళ్ళను తీసుకుని ప్రతి అష్టోత్తరానికి ఒక్కొక్క కదలి ఫలాన్ని హనుమంతుల వారికి అందజేసిన దీని కదలి అర్చన అంటారు. ఈ కదలి అర్చన వల్ల హనుమంతుల వారు విశేషంగా ప్రీతి నొందుతారు. మీ జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ఒకవైపు ఏమో గోచార వశాత్తు లగ్నంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే రాహు సంబంధమైనటువంటి స్థితి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏవైనా రాబోతున్నాయంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జాగరూకతతో కూడినటువంటి జీవన విధానంలో ఉండగలిగితే అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా కుటుంబపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి బరువు బాధ్యతలు మోసి వాటిని తీవ్రంగా భావోద్వేగంతో స్వీకరించటం వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు. దైనందిన జీవితంలో కుటుంబపరమైనటువంటి పరిస్థితుల కోసం, కుటుంబ సభ్యుల కోసం అన్నీ మీరై చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి త్యాగాలు వాళ్ళందరూ బాగున్నప్పటికీ ఎంతో కాలంగా విరామం, విశ్రాంతి లేకుండా మీరు చేసినటువంటి శ్రమ వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీరు ఇబ్బందులు పడతారు. ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతి కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి చేయవలసినటువంటి పనులు ఏవి చేయలేకపోతుంటారు. కొత్త ఉద్యోగం కోసం, కొత్త కొలువు కోసం, కొత్త వ్యాపారం కోసం మీరు పడేటువంటి నిరీక్షణ మరికొంతకాలం ఈ నిరీక్షణ కొనసాగే అవకాశం ఉంది. మీకు తగ్గ ఉద్యోగం లభించకపోవటమో, మీకు తగ్గ అనుకూలవంతమైనటువంటి స్థితిగతి రాకపోవటం, ఎంత ప్రయత్నం చేస్తున్నా జీవన గమనంలో ఎందుకో ఓ కష్టం అన్నటువంటిది పరిష్కారం లేనటువంటి సమస్యగా మీరు భావన చేస్తారు. ఇది మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కృషింపజేసేటువంటి అవకాశం ఉంది. అంటే మనిషికి ఉన్నటువంటి భావోద్వేగాలు ఎంత గొప్పవంటే యద్భావం తద్భవతి. మనం దేన్ని బలంగా మనం ఊహిస్తే అది బలంగా తయారవుతాం. ఏది బలహీనతగా మనం భావిస్తే మనం బలహీనలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ సందర్భంలో మీరు ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో మీరు చేసేటువంటి ప్రయత్నం సరిగ్గా లేకపోవటం కారణంగా సానుకూలవంతమైనటువంటి అంశాలు రాకపోగా మానసికమైన సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు. ఏమవుతుందో అర్థం కానిటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లోకి జీవితం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. అంటే రాబడి తక్కువగా ఉండటం, ఖర్చులు పెరిగిపోవటం, కుటుంబంలో వేరే వ్యక్తి ఉద్యోగము, వ్యాపారం చేస్తుంటే తాత్కాలికంగా వాళ్ళు ఉద్యోగాన్ని మానేయటము, ఆ వ్యాపారంలో నష్టాలు రావటము, ఈ ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా దానికి మీరు బాధ్యత వహించడం, ఇన్ని విపత్కరమైనటువంటి సమస్యలు ఒక్కసారిగా ఏర్పడటం వల్ల మీరు ధైర్యాన్ని కోల్పోతారు, సహనాన్ని కోల్పోతారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైన స్థితిగతికి వచ్చి ఇంకేమీ చేయలేకపోతున్నాం. సంఘర్షణతో కూడిన జీవన విధానం వల్ల మన జీవన గమనం మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉందని మీరు అనుకుంటుంటారు. అందుకే చెప్తున్నాను, యద్భావం తద్భవతి. మీరు బలాన్ని ఊహిస్తే బలవంతులుగా ఉంటారు, బలహీనతని ఆపాదన చేసుకుంటే బలహీనులుగా మనం తయారవుతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలోనే యోచన చేయటం, కొన్ని మొండి వైఖరులను వదిలించుకోవటం,
మళ్ళీ మొండి ధైర్యంతో ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు, ఒక వ్యక్తి వల్ల ఒక అవకాశం వస్తుంది. మళ్ళీ కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కోల్పోయినటువంటి స్థానాన్ని మళ్ళీ పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, మానసికమైనటువంటి సంఘర్షణలు ఈ మూడిటి మధ్యనే ఈ మాసం మొత్తం కూడా నడుస్తుంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. విద్యార్థులకి ఏకాగ్రత ముఖ్యం. పరీక్షా సమయాల్లో వచ్చు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం మళ్ళీ వేచి చూడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం నిరీక్షణ మాత్రం తప్పేటట్లు లేదు. ఏది ఏమైనా ఇది ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులుగా మీరు భావన చేస్తూ ఉన్నా ఇది సానుకూలవంతమైనటువంటి అంశాలతో నిండినటువంటి మాసమే. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే ఇది అనుకూలంగానూ ప్రతికూలంగానూ మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏలినాటి శని లాంటి తీక్షణమైనటువంటి ఘడియలు నడుస్తూ ఉన్నప్పుడు హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి చాలీసా అవ్వచ్చు, హనుమంతుల వారికి సంబంధించిన స్తోత్రాలను చదువుకుంటున్న యోగదాయకమవుతుంది. స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి గంగ సింధూరం లేదా చందనాన్ని అనునిత్యం కూడా ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు. ప్రత్యేకించి మీరు పూజించేటువంటి గ్రామదేవత, మీ కుటుంబానికి సంబంధించిన మూలమైనటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాలు. ఇలవేల్పు యొక్క కరుణ ఉంటే ఎన్ని విపత్కరమైనటువంటి సమస్యలు రావచ్చునుగాక వాటి నుండి కూడా ఇలవేల్పు గట్టెక్కించేటువంటి అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలవేల్పుకు సంబంధించినటువంటి మొక్కులు, ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క ఆరాధన కూడా మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓవైపేమో ఏలినాటి శని ఫలితం, మరోవైపేమో జన్మరాశిలో రాహు సంబంధమైనటువంటి స్థితి. మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే బుధుడికి సంబంధించిన ఫలితం. జీవన గమనంలో స్థానబలం కోల్పోయాం. అపోహలు అపార్థాల ఫలితంగా చేయని పొరపాటికి మనం శిక్షణ అనుభవిస్తూ ఉన్నాం. కొన్ని మాసాలుగా జీవితం స్తంభించిపోయింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. జీవన గమనంలో ఏం చేసినా కూడా ప్రతికూలవంతమైనటువంటి దశలే మనం ఎదుర్కొంటూ ఉన్నాం. వీటి నుండి బయటపడతామా లేదానన్న మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉంటారు. అయితే కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి విషయంలో శుభవార్తను మీరు వినబోతున్నారు. మీరు గనక చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. ఎంతో కాలంగా శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడానికి, శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి మీరు వేసే ప్రణాళికలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. శత్రువులు వాళ్ళంతట వాళ్ళుగా మీ నుండి దూరం అవుతారు. కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత, సహచరుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీ అవటమో, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించటమో అనివార్యమవుతుంది. భగవంతుడు కాలం మన పక్కన ఉన్నారు. ఎవరికి ఏ చెడుని మనం ఎప్పుడూ తలచలేదు. ఎందుకో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులను మనం పొందామనుకుంటున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవన గమనం అన్నటువంటిది
సానుకూలంగా మారబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భార్య, భర్త, కుటుంబం, జీవితం, సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో ఏర్పడ్డటువంటి ఎడబాట్లు తొలగిపోతాయి. దాంపత్య జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి విషయానికి సంబంధించిన పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్లకు సంబంధించినటువంటి ఉద్యోగం, విద్య, భవిష్యత్తు ఇవన్నీ కూడా అనుకూలవంతంగా మారబోతున్నాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కంటి చూపుకు సంబంధించి, చర్మ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి, పాదాలకు సంబంధించి, ప్రత్యేకించి తల లేదా వెంట్రుకలకు సంబంధించిన విషయంలో ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటిని గురించి చర్య తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. విరామం, విశ్రాంతి లేకుండా, ఆహారం, నిద్ర వల్ల సమన్వయం లేకుండా గతంలో జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి ఆలోచిస్తూ మదన పడుతూ పోవటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సమీపమైన భవిష్యత్తు బాగుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందబోతున్నారు. భగవంతుడు కాలం మీకు అనుకూలంగా తీర్పు చెప్పబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఖర్చు అవ్వవచ్చును కాక, కానీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవన గమనం ఏర్పడబోతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే భవిష్యత్తు ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మానసికమైనటువంటి ఆందోళనలు కట్టిపెట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ చూపెడితే చాలు, భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది, సానుకూలవంతంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం మారబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విద్యార్థిని, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం. కళ్యాణ సంబంధమైనటువంటి స్థితిగతులకి, వధూవరులకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి మీనరాశిలో ఉన్నటువంటి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం. వృత్తి, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి దూర ప్రాంతానికి బదిలీ అవ్వటం, విదేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి సంపాదన, విదేశాలకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని ఆర్జించగలిగినటువంటి యోగ్యత, లేదా దూర రాష్ట్రం, దూరదేశం, దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ధనలాభ సూచన లేదా ఆకస్మికమైనటువంటి ధనలాభం, ఇవన్నీ కూడా మీనరాశి జాతకులకి కనపడుతూ ఉన్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ రాహు సంబంధమైనటువంటి తీవ్రతని, శని సంబంధమైనటువంటి ఏలినాటి శని ఫలితం, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధుడి యొక్క ఫలితం, ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉండటానికి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేయండి. రాహుకాల సమయాల్లో మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపాలని నిమ్మడొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేసి, రాహుకాల సమయంలో దీపారాధన చేస్తే యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ భూమండలం మీద రాహువు యొక్క విశేషవంతమైనటువంటి అధిష్టాన దేవతా స్వరూపంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా మనకు కొలిచే శ్రీకాళహస్తీశ్వర భగవానుని గనక రాహుకాల సమయంలో ఆరాధన చేసిన, రాహుకాలంలో స్వామివారి అభిషేక క్రతువులో పాల్గొన్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.